Hey, what is up, guys? Welcome back to my channel again. సో గైజ్, మీ అందరికీ thumbnail చూస్తే అర్థమైపోయి ఉంటుంది మనం ఈరోజు ఏం జరగబోతుందో మన వ్లాగ్లో అనేది. సో యాక్చువల్గా ఏంటంటే ముచ్చట ఫాస్టింగ్స్ ఈరోజు మొత్తం నేను మీకు అంతా అసలు ఫాస్టింగ్లో ఏమేమి జరుగుతుంది ఏంది ముచ్చట అనేది నేను మొత్తం ఎక్నాలెడ్జ్ చేస్తా, సో చూపిస్తా మన స్టైల్లో. సో యాక్చువల్గా ఏంటంటే డాడీ హైదరాబాద్ పోతాడంటే దింపనికి వచ్చిన బయటికి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు జస్ట్ ఓన్లీ 20 minutes ఉన్నది నాకు. సో ఈ 20 minutesలో టకటగా తినేసేయాలి. సో ఐ లీడ్ జస్ట్ ఓట్స్. ఏం జరుగుతుందో చూద్దాం. సో లెట్స్ గో మరి. సో గైస్, తినేసిన ఓట్స్. సో యాక్చువల్గా ఏంటంటే ఇట్స్ లైక్ చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది ఓట్స్ తినడానికి, యాజ్ యూ ఆల్ నో. ఇంకేంటంటే ముచ్చట యాక్చువల్గా ఎక్కువ వాటర్ తాగాలి కాబట్టి ఎక్కువ టైం పడుతుంది. సో ఇప్పుడు టగటక ఒక 1.5 లీటర్ 2 లీటర్స్ వరకు తాగాలి, కాకపోతే అది ఇంపాసిబుల్ మనం ఉన్న టైంకి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫాస్టింగ్లో ఏది టఫ్ అవుతుంది అంటే హైడ్రేషన్లో. సో మనకి చాలా అంటే చాలా డిహైడ్రేట్ అయిపోతాం, అండ్ ఎండలు కూడా కొడుతున్నాయి కాబట్టి సో ఇట్స్ లైక్ వెరీ టఫ్. సో యాక్చువల్గా ఈసారి కొంచెం ఈజీ అవుతున్నాయి. ఎందుకు అని అంటే లాస్ట్ టైం టెంపరేచర్ ఇంకెక్కువ ఉండే, అంటే మిడ్ ఆఫ్ సమ్మర్లో వచ్చింది. సో ఇప్పుడు స్టార్టింగ్ సమ్మర్ కాబట్టి వీ కెన్ మేనేజ్. సో రంజాన్ అయ్యేటప్పటికి పెరుగుతాయి ఎండలు. సో అప్పటి వరకు మనం అంతా ఎప్పటైట్ అవన్నీ సెట్ అవుతాయి. సో లెట్స్ గో. ఇప్పుడైతే కొన్ని వాటర్ తాగేద్దాం. సో గాయ్స్, అటు ఇటు చేసి కింద మీద పది వాటర్ అంతా తాగేసిన. సో చాలా అంతా టమ్ ఫుల్ ఉన్నది, టైట్ ఉన్నది. ఇప్పుడు నడుచుకుంటూ పోవాలి నమాజ్కి. సో అజాన్ అవుతుంది, మీ అందరికి వినబడుతుంది కావచ్చు బ్యాక్గ్రౌండ్లో. సో ఇప్పుడు మనం వెళ్దాం నమాజ్కి. సో యాక్చువల్గా ఏంటంటే నమాజ్కి నడుచుకుంటూనే వెళ్ళాలి మ్యాక్సిమం. అంటే ఇట్స్ లైక్ ఏ రిచువల్. సో బండ్లు అవన్నీ నాకు వేసుకోపోవడం నచ్చది. సో కొంచెం ఎక్కువ దూరం అయితే వీ కెన్ యూజ్ వెహికల్స్, కాకపోతే మనకు కొంచెం ఇక్కడే కాబట్టి సో వీ హ్యావ్ టు గో ఆన్ వాక్. సో వెళ్తున్నాం, పదండి వెళ్దాం. సో గాయ్స్, నమాజ్ అయిపోయింది. సో ఇట్స్ ఆల్మోస్ట్ 6 నౌ. సో ఇప్పుడు మనం వెళ్ళాలి ఇప్పుడు ఇంటికి. సో యాక్చువల్గా ఏంటంటే మార్నింగ్ కూడా ఒక 2-3 hours పడుకోవడానికి టైం ఉంటుంది. సో ఇప్పుడు వెళ్ళి పడుకోవాలి మనం. యాక్చువల్గా సీన్ ఏంటంటే మనకి మసీద్లో షూట్ చేయడానికి ఉండదు. సో ఎందుకు అని అంటే అక్కడ ఎవరైతే మౌలానా వాళ్ళు ఉంటారో వాళ్ళకి అసలు వీడియోగ్రఫీ అన్న ఫోటోగ్రఫీ అన్న అసలు నచ్చదు. ఇక మనం కూడా వాళ్ళ ప్రైవసీకి కొంచెం ప్రయారిటీ అది ఇవ్వాలి కాబట్టి సో నేను వీడియోస్ తీయలేదు. సో ఇప్పుడైతే మనం వెళ్ళి పడుకోవాలి. సో ఆఫీస్ కూడా పోవాలి. సో చూడాలి. సో లెట్స్ గో, మనం పడుకుందాం వెళ్ళి ఎంత వీలైతే అంత. సో మ్యాక్సిమం రంజాన్లో ఏమవుతుంది అని అంటే స్లీప్లోనే కొంచెం ఇష్యూ వస్తుంది మనకి. సో మనకు 1 స్టేజ్లో 8 hours స్లీప్ దొరకదు. సో డివైడ్ చేసుకుంటూ పడుకోవాలి. సో ఎప్పుడైతే మనం స్లీప్ని డివైడ్ చేస్తామో సెకండ్ టైం కొంచెం ఎక్కువ పడుకోవాలి, కాకపోతే అంత దొరకదు మనకు టైం. సో లెట్స్ గో, ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం. సో యాక్చువల్గా ఏంటంటే నాకు అసలు నిద్ర పోయినట్టే లేదు. ఓన్లీ 1.5 hour టైం ఉండే పడుకోవడానికి. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ 3 hours ఉంటాయి, కాకపోతే మనం ఎక్కువ వాటర్ తాగేసినాం కాబట్టి ఇది పోవడానికే టైం అంతా దానికే పోతుంది. ఇది మొత్తం చాలా స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుంది. సో అండ్ ఇక ఈ నిద్ర కూడా అంత పట్టదు. ఓన్లీ 1.5 hour నిద్ర పట్టింది నాకు, అంతే పడుకున్నాను. అండ్ ఇప్పుడు ఆఫీస్ కూడా పోవాలి. అండ్ ఇక ఇంకో ముచ్చట ఏంటంటే నమాజ్కి వెళ్ళి వచ్చి పడుకొని లేచేసరికి గొంతంతా ఎండిపోతుంది. సో మనం మళ్ళీ పోసి ఉంటాం కాబట్టి మొత్తం డ్రైన్ అయిపోయినాం అనమాట. సో యాక్చువల్ ఫాస్టింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ నౌ. సో ఇప్పుడు మనం ఆఫీస్ పోవాలి, రెడీ కావాలి, రెడీ అవుదాం. 1 hour later. సో గాయ్స్, సో యాక్చువల్గా మాకు 1 hour అట్లా లంచ్ టైం ఉంటుంది. సో ఇంటికి వచ్చి అంటే యాక్చువల్గా నేను నమాజ్ చేయడానికి ఇంటికి వస్తాను. సో ఇంటి దగ్గర మసీద్లోనే నమాజ్ చేసుకుంటా, బయట కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఈ 1 hour ఆఫ్ టైం నాకు అక్కడ బయట స్పెండ్ చేయడం నచ్చదు. సో అందుకే ఇంటి దగ్గర ఉన్న మసీద్ కోసం వస్తా. సో ప్రేయర్ కంప్లీట్ అయిపోయింది, జస్ట్ ఇట్లా కూర్చున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఏసీలోనే ఉంటాం కాబట్టి అంతంత ఇబ్బంది ఏమి ఉండదు, అంత డిహైడ్రేషన్ ఏమి ఉండదు. వైల్ కమింగ్ టు సైట్స్ దోలు తీరిపోతుంది.
ఫ్రమ్ లాస్ట్ 2.5 months నుంచి నేను ఆఫీస్లోనే ఉన్నా. అంత సైట్ విజిట్స్ లేవు. లాస్ట్ ఇయర్ మాత్రం రొంబ నల్లర్క్. సో చాలా సైట్ విజిట్స్ ఉన్నాయి. సో యాక్చువల్గా సైట్ విజిట్కి వెళ్తేనే టైం ఉంటుంది నాకు వ్లాగ్స్ తీయడానికి, వీడియోలు తీయడానికి. ఆఫీస్లో ఉంటే మొత్తం ఆ వ్లాగులు తీయలేము, అందరి ముంగట ఫోన్లు తీయలేము. సో అది అట్లా అవుతుంది. మళ్ళీ ఏదైనా కూర్చొని స్క్రిప్ట్ రాద్దామంటే మన బెడ్రూమ్ కాదు అది, ఆఫీస్లో. సో మన పర్సనల్ వర్క్ చేసుకోనికి ఉండదు. సో గాయస్, ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసిన. యాక్చువల్గా ఏంటంటే మధ్యాహ్నం డైరెక్ట్ నేను ఇంట్లో ఉండి డైరెక్ట్ నా ఆఫీస్ వెళ్ళిపోయినా. సో ఏంటంటే ఆఫీస్లో పెద్ద కాంటెంట్ ఏమి ఉండదు మనకి, అంటే షూట్ చేయడానికి అలౌ ఉండదు. సో పర్మిషన్స్ ఉండవు మనకి. సో యాక్చువల్గా నేను ఒక పెట్రోలియం కంపెనీలో చేస్తున్నా. సో అక్కడ మనం ఫొటోస్ అండ్ వీడియోస్ అలౌ లేదు. ఆన్ సీరియస్ నోట్, అదొక సేఫ్టీ గైడ్ లైన్. సో అందుకే నేను వీడియో తీయను. అండ్ ఎప్పుడు ఉందంటే ఆఫీస్ నుండి వచ్చిన ఇప్పుడు ఒక ఇంకొక 1 hour ఉంది. 1 hourలో నేను ఇఫ్తార్ చేస్తా. అండ్ మీ అందరికీ ఇంకోటి ఏంటంటే చెప్పాల్సింది, ముస్లిమ్స్లో మొత్తం 5 నమాజులు ఉంటాయి. మార్నింగ్, ఆఫ్టర్నూన్, దాని తర్వాత బిఫోర్ సన్సెట్, దాని తర్వాత ఆఫ్టర్ సన్సెట్ ఒకటి, దాని తర్వాత నైట్. సో అట్లా అదన్నమాట. ఇవి మేజర్. సో ఇంకా కొన్ని ఉంటాయి, మిడ్ నైట్ కొన్ని ఉంటాయి, చాలా వరకు చేయరు. సో ఇప్పుడైతే ఈ 5 నమాజులు అయితే మనకి చాలా ఇంపార్టెంట్. సో వీటి పేర్లు ఏంటంటే ఫజర్, జోహర్, అసర్, మగ్రిబ్, ఇషా. సో ఈ నేమ్సే. అండ్ ఇక ఇఫ్తార్ ఎట్లా అంటే బిఫోర్ సన్సెట్, అంటే సూర్యుడు ఉదయించక ముందు తింటాం, దాని తర్వాత సూర్యుడు అస్తమించిన తర్వాత తింటాం. సో సూర్యుడు అస్తమించడం ఇస్ ద టైం, ఇఫ్తార్ టైం. అది ఎప్పుడైనా కానివ్వండి, ఈవెన్ అది 7కి అస్తమించినా కూడా విల్ ఈట్. సో ఇప్పుడు మనం వెళ్ళి ఫాస్టింగ్ ఓపెన్ చేయాలి, ఇఫ్తార్ చేయాలి. సో లెట్స్ గో, చేద్దాం. సో గాయస్, ఇప్పుడే నమాజ్ అయిపోయింది. సో మీట్ మై ఫ్రెండ్ అయాన్ బాయ్. Hi guys. డాన్ ఏరియాలో, మా ఏరియాలో డాన్ బాయ్. Yes bro. ఓ గాయస్, Hi guys. బాయ్ బిల్డర్. Hi guys. Successfully completed program. హాయ్ గాయ్. Hi. నిషాన్ బాయ్. అరే అరే అరే. నా పెడమాకన్నా మమ్మీతో కొత్త బాగా గాయస్, ఫైనల్లీ అంతా ఇఫ్తార్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఫాస్టింగ్ ఓపెన్ చేసేసి, ఫాస్ట్ బ్రేక్ చేసేసి ఇప్పుడు అలా అన్ని ప్రేయర్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇట్లా గ్రౌండ్కి వచ్చిన. ఏంటంటే కొంచెం మనం జనాలలో మాట్లాడు, నాకు భయం అవుతుంది. సో ఫర్ దాట్ రీజన్ నాకు ఎందుకో టెన్షన్ అవుతుంది. ఐ డోంట్ నో వై. నెక్స్ట్ ట్రై చేసిన ఛాన్స్ అలా, బట్ ఇట్స్ ఓకే. సో ఇలా మనం ఇలా సపరేట్గా ఉండి ఇట్లా ప్రైవేట్గా మాట్లాడితే చాలా మంచిగా అనిపిస్తుంది నాకు వ్లాగ్లో. నేను 100% ఇవ్వగలుగుతా. సో ఈ వ్లాగ్కి అయితే ఇంతే. ఐ హోప్ ఈ వ్లాగ్లో చాలా రోజుల తర్వాత నేను మీ అందరికి అర్థమయ్యేటట్టు ఫాస్టింగ్స్ గురించి చెప్పిన, కొంచెమైనా నాలెడ్జ్ ప్రొవైడ్ చేసిన అని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ఎండ్. సో లవ్ యూ గైస్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. రియల్గా మీరు సపోర్ట్ చేయాలనుకుంటే ఒక్క సబ్స్క్రైబ్, ఒక లైక్. సో అది మీకు మ్యాటర్స్ కాదు, కాకపోతే అది ఇట్స్ మ్యాటర్స్ మీ లాట్ టు గ్రో మై ఛానల్. సో బ్రో మరి కన్సిస్టెంట్గా వీడియోలు పెడతామని అంటే చూస్తారు. సో రైట్ లెట్స్ గో.